కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రధానంగా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి టాపిక్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి మురికి వ్యాఖ్యలు, సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నటువంటి వ్యాఖ్యలు. ఆయన ఇంటి మీద దాడి జరిగింది అంటున్నారు, బట్ కనీస మాత్రంగా కూడా ప్రజల నుంచి 1% కూడా సానుభూతి రావట్లేదు. ఇంకా చాలా తక్కువ చేశారు మీరు. అసలు అతను చేసిన వ్యాఖ్యలకు చీరి చింతకు గట్టాలి, అంత దుర్మార్గకరమైనటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఈరోజు నారాయణ అంటున్నాడు, పండిత పుత్ర పరమసుంట, సిపిఐ నారాయణ అంటున్నారు, పండిత పుత్ర పరమసుంట అన్నట్టు వాళ్ళ నాన్న అసలు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఆయన కడుపుని ఎట్లాంటి వాడు పుట్టాడు ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సమాజంలో అన్ని వర్గాల నుంచి ప్రశాంత్ రెడ్డికి మద్దతు వస్తూనే ఇంకా మీరు ఎందుకు ఇది ఉపేక్షిస్తున్నారు, మక్కెల రగ్గొట్టు లోపల పడేయాలి కదా. ఏం చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలకి ఇతను మాట్లాడిన మాటలకి తేడా ఏంటి? మరి అక్కడ ఆ రకంగా చర్యలు ఏంటి, ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంకా తాత్సారం ఏంటనేటువంటి రీతిలో అయితే స్పందన వస్తుంది. సో అసలు ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 హత్యలు 6 మానభంగాలు ఉన్నట్టుగా పరిస్థితి ఉంది, మారిపోయిందని చెప్పేసి కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మనం కీలకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి. సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతులను పరామర్శిస్తాను, వాళ్ళకి మేలు చేస్తానని చెప్పేసి ఆయన బంగారుపాలెం, చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళుతున్నారు. అరే రైతులు కానీ ప్రజలు కానీ, బాబు గతం కన్నా పోలిస్తే ఎక్కువ మొత్తంలో మాకు ఇక్కడ మేలు జరిగింది అని చెప్పేసి వాడు చెప్తుంటే, లేదు నేను పరామర్శిస్తాను, నేను వెళ్తాను, నేను రచ్చ చేస్తాను, నేను రభస చేస్తాను. మరి మొన్న 3 శవాలు తేలాయి, ఈరోజు ఎన్ని అవుతాయో తెలియని పరిస్థితి. ఇది ఒక టాపిక్ అయితే, జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి రెండవ రాజకీయ యాంగిల్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి పయావుల కేసు, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఉదయ భాస్కర్ అనే వైసీపీ కార్యకర్త 200 మెయిళ్లు పెట్టాడట. అసలు ఆంధ్రప్రదేశ్కు రావద్దు, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళకి పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి సాక్ష్యాల ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం. పైగా ఎక్కడో విదేశాల్లో విప్రోలో పనిచేస్తాడంట. మరి అంత చదివి విదేశాల్లో పనిచేస్తే బుద్ధి బురదగుంట్లో ఉంటే అలాంటి వాళ్ళకి అసలు ఎలా చూడాలి ఏంటి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అసలు ఇలాంటి శక్తుల నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలని. సో ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఈ 2 వైఖరుల గురించి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎలా విశ్లేషణ చేయాలనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మురికి వ్యాఖ్యలు అన్నారు మీరు. ఇప్పుడు అదొక మురికి పార్టీగా, వాళ్ళు ఒక మురికి నాయకులుగా ఇవాళ ప్రజల ముందు అసలు ఎంత మురికిని వాళ్ళు వ్యాపింపజేస్తున్నారు. వరుసకి సోదరి వరుస, అంటే చెల్లెలు అక్క వరుస అవుద్దంట కదా ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డికి. అంతే కదా. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి చెల్లికి ఆమె కోడలు, అంటే వీళ్ళ మేనత్త కోడలు అనమాట. ఇప్పుడు సొంత చెల్లి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మనం చూసాం. షర్మిల కట్టుకున్న చీర పైన ఆయన వ్యాఖ్యలు చూసాము. అంటే ఈ పార్టీ లేకపోతే ఇట్లా నాయకులు వీళ్ళు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి ఈ మాటల ద్వారా? ప్రశాంతి పైన నీకేమైనా విమర్శలు ఉంటే నీకు మేడం మీద నువ్వు అవినీతి గురించో కమిషన్ల గురించో ఆమె చేస్తున్నటువంటి అక్కడ పనులపై విమర్శించండి. రాజకీయ విమర్శల్ని ప్రజలు ఎప్పుడు ఆహ్వానిస్తారు? ఈ మురికి పైగా ఎంత దారుణం అండి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నన్ను అడుగుంటే కన్నె పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని, పోయి ఈ బోరు బావిలో పడ్డాడు. అసలు ఎంత నీచమైన కామెంట్ అండి అది. చెల్లెల వరుస అయ్యేటటువంటి ఆ మనిషి మహిళను పట్టుకొని అంత నీచంగా మాట్లాడవచ్చా? అంటే వీళ్ళకి మహిళల పట్ల ఎలాంటి భావన ఉందో అక్కడే కనపడుతుంది. మనం చూసాం, ఒకతన్ని జర్నలిస్ట్ అనే ముసుగేసి ఆ రోజు మరి కొమ్మినేని షోలో సాక్షిలో ఏ విధంగా మాట్లాడించారో చూసాం. ఎయిడ్స్ రాజధాని అన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి షర్మిల పైన అతను అసలు ఏ విధమైన కామెంట్స్ పెట్టించాడు. ఒక సైతాన్ సైన్యం అన్నది ఎవరు? షర్మిల తన పైన రాజశేఖర రెడ్డికి పొట్టలేదని మాట్లాడించారు కదా. అంటే షర్మిలను కాదు వీళ్ళు అవమానించింది, వీళ్ళు విజయమ్మ క్యారెక్టర్నే అసాసినేట్ చేసిన వాళ్ళు. ఇంకా వీళ్ళకి ప్రశాంతి లేకపోతే అనురాధ, అనిత, ఇప్పుడు వీళ్ళ బాధితులు కానాళ్ళు ఎవరు?
భువనేశ్వరి మేడం దగ్గర నుంచి, బ్రహ్మణి దగ్గర నుంచి, అంటే ఒక సైతాన్ సైన్యం కాదు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న మీరు చెప్పారు ఇంట్రోలో, శ్రీనివాసరెడ్డి అంటే ఏంటి? నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు ఒక్కరోజు అసెంబ్లీకి గైర్ హాజరు కాకుండా బెడ్ రిడన్గా ఉంటూ అసెంబ్లీకి వెళ్ళాలని, నాకు సంతకం పెట్టాలని. అంటే ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నీ తండ్రి అప్పట్లో, ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ప్రసన్న కుమార్ రెడ్డి. మీరు అన్నారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచోడు అంటాడు, పిచ్చోడు అంటాడు. ఈవెన్ పెళ్ళి అసలు ఈ కన్నెపిల్ల ఏంటి మాటలు? అంటే నువ్వు అసలు ఒక ప్రజాప్రతినిధిగా తగినాడువేనా? ఇప్పుడు 6 సార్లు నిన్ను కొవ్వూరు ప్రజలు గెలిపించినందుకు వాళ్ళు ఈ విధమైనటువంటి అవమానమా? మాజీ మంత్రిగా పనిచేశావు అంటే భ్రష్టత్వం. జగన్మోహన్ రెడ్డితో కలిస్తే భ్రష్టత్వమా? 10 ఏళ్ల క్రితం నువ్వెవరని అడిగాడు ప్రశాంతి మేడంని. 10 ఏళ్ల క్రితం ఆమె ఎవరో నువ్వు అడుగుతున్నావు. 15 ఏళ్ల క్రితం నువ్వెవరు? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు 15 ఏళ్ల క్రితం? తెలుగుదేశం పార్టీ కాదా? నువ్వు గెలిచిన 6 సార్లలో 4 సార్లు టీడీపీ తరఫున గెలిచినాడు. చంద్రబాబుపై అతను చేసిన కామెంట్స్ మళ్ళా చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటాడు. నేదురుమల జనార్దన్ రెడ్డిపై అతను చేసిన వ్యాఖ్యలు జనార్దన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ కొవ్వూరులో ఏంటి అసలు? ఇక అది రాజకీయ సమాధ. ఈ వ్యాఖ్యల ద్వారా ఇక అతను భవిష్యత్తులో అక్కడ ఆ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదన్నమాట. పైగా బరితెగింపు, జైల్లో పెడితే కాకానికి తోడుగా ఉంటా అంటే ఏంటిది? అంటే జైలు అంటే అంత పిల్లాట్లు అయిపోయిందా? వల్లభనేని వంశీని అడిగితే చెప్తాడు కదా జైలు ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో. నిన్న సోమిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. కాకానికి ఇతనికి ఉన్న సంబంధాలు బయటపెట్టాడు. కాకాని మంత్రిగా అసలు ఇతన్ని పట్టించుకోలేదని, ఏనాడు ప్రసన్న కుమార్ రెడ్డి కాకాని గడప దొక్కలేదని అట్లా అంటాడు. మొన్న వెళ్ళాడంట. అంటే ఏంటి మీరు ఇవాళ మీ రాజకీయం కోసం, ఓట్ల కోసం అడ్డమైన పనులు చేస్తారా? ప్రశాంతి మేడంను ఉద్దేశించి అతను నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి ఏంటి నిద్రపోతే ఆమె చంపేయచ్చు, లేదు బయట అయినా లేపేయచ్చు. అంటే నువ్వు నిద్రపోతే నీ భార్య నిన్ను లేపేస్తుందా? జగన్మోహన్ రెడ్డి నిద్రపోతే ఆయన భార్య ఆమెని లేపేస్తుందా? మీరు అతనితో పోల్చారు. ఎవరు? కిరణ్. ఇందాక ఇంట్లో మాట్లాడుతూ చేబ్రోలి కిరణ్ భారతీరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకి, ప్రసన్న కుమార్ రెడ్డి రోజు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకి పెద్ద తేడా ఏముంది? అసలు తేడా ఉంది. ఏది? కిరణ్ పశ్చాత్తాపడ్డాడు. కిరణ్ మళ్ళీ వీడియో వదిలాడు. అవును, ఏమని? క్షమాపణ కోరాడు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటానమ్మా అని. మరి చాలా బాధపడ్డాడు. అతను ఆ రోజు ఏదో ఆవేశంలో మాట్లాడాడు. అతను వాళ్ళ బాధితుడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతను ఏంటి కిరణ్ని వేధింపులు, మామూలుగా టార్చర్ పెట్టలేదు. అందుకని అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు కనీసం నువ్వు క్షమాపణ కాదు, పశ్చాత్తాపం లేకపోగా నిన్నేమంటున్నాడు? నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అంటున్నాడు. అంటే అతను సామాన్యుడు కిరణ్. అతనిలో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ నువ్వు ప్రజాప్రతినిధిగా చేశావు. అసలు నీది 30 ఏళ్ల రాజకీయ జీవితం. అంటే కిరణ్ గొప్ప, నువ్వు గొప్ప అన్నది అక్కడే ప్రజలు వాళ్ళ చర్చిస్తున్నటువంటి అంశం అన్నమాట. అదే మరి కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఇతను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇతనికి కూడా నల్ల కవర్ కప్పాలి కదా, డస్ట్బిన్ కవర్ తీసుకొచ్చి కప్పాలి కదా. ఎందుకంటే ఇవాళ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఏది ఇప్పుడు కిరణ్కో న్యాయం, ప్రసన్నకో న్యాయం అంటున్నారు. అదే అయిన వాళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో అంటున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తారా? లేకపోతే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయరా? అంటే ఇప్పుడు ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదనమాట. ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మొత్తం మహిళలంతా ర్యాలీలు చేస్తున్నారు. అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్న పరిస్థితుల్లో ఒక మహిళా ద్వేషిగా ఇవాళ ఈ పార్టీ, ఒక మహిళా ద్వేషిగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంతమంది మహిళలు ఉసురు పోసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం మహిళలు కాదా? ఇప్పుడు వాళ్ళింటో 3 మహిళలు. ఎవరు? తల్లి విజయమ్మ కన్నీళ్ళు. ఆ రోజు అమెరికా నుంచి వీడియో వదిలింది, ఈ పార్టీకి ఓటేయొద్దని చెప్పింది. అంటే నేరుగా చెప్పకపోయినా ఆవిడ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా, కనీసం ఓటు కూడా వేయకుండా ఆవిడ అమెరికాలో వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకే ప్రాణహాని అప్పట్లో. ఏది? ఒక భయంతో ఆమె వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. షర్మిలని ఎంత టార్చర్ పెట్టారు, ఎన్ని వేధింపులకు గురి చేశారు. కనీసం షర్మిల ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేరు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో. ఆమె ఎక్కడికి వచ్చి కంప్లైంట్ చేసింది? సైబరాబాద్ కమిషనరేట్కి వచ్చి కంప్లైంట్ చేసింది. సునీతకి అదే పరిస్థితి. సునీత మీద ఎన్ని అసభ్య కామెంట్స్, ఆ సునీతని, సునీత భర్తని, అంటే వాళ్ళందరినీ నువ్వు పెంచి పోషిస్తున్నావు, నా మీద ఎగదోసావని తిట్టింది ఎవరు? నీ చెల్లి అనమాట. అంటే తల్లి చెల్లెళ్ళు ఆ రోజు నిన్ను శాపనార్థాలు పెట్టిన పరిస్థితుల్లో ఇవాళ ఇతను ఒక మహిళా కంటకుడుగా 30,000 మంది మహిళలు పుస్తలు దించారు. ఆ లిక్కర్ మాఫియా మద్యం పేరుతో విషం అమ్మారని కదా అప్పట్లో. ఏంటి ఇప్పుడు 11 మంది ఏం అరెస్ట్ అయ్యారు అందులో, ఆ లిక్కర్ మాఫియాలో. అంటే ఏ తల్లి ఓట్లేస్తుంది వీళ్ళకి? నీ తల్లి కన్నీళ్లు పెడుతుంటే ఏ చెల్లెళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఓట్లేస్తారు? నీ చెల్లెళ్ళ పరిస్థితి చూస్తే అదేమంటే విలువలు అంటాడు, రాజకీయంలో విశ్వసనీయత అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు, ఆయన చేతలు మనం కనపడుతోంది. అంటే నువ్వు ఎంత బూతులు తిడితే అంత ఆనందిస్తావా? ఎంత మురికి మాటలు మాట్లాడితే జగన్కి అంత ఆనందమా? జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమేనా ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు? మనం చూసాం జోగి రమేష్ అప్పట్లో ఏంటి అసెంబ్లీలో RRRని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టాడు. రఘురామకృష్ణరాజు ఇతను నవ్వుకుంటున్నాడు. లేకపోతే చంద్రబాబు భువనేశ్వరి మేడంను ఉద్దేశించి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, లేకపోతే కొడాలి నాని అప్పట్లో మాటలు ఎక్కడ? శాసనసభలో. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నారు? బూతులు లేని సభగా మారింది అంటున్నారు. వాళ్ళ బూతులు లేని సభగా శాసనసభ మారచ్చు. ఇవాళ బూతులు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చగలరా? ఈ మురికి వ్యాఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేయగలరా? ఇది మన ఘోష కాదు, ఇది మహిళల ఘోష అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషిగా, ఆ పార్టీ ఇవాళ దోషిగా మహిళా న్యాయస్థానం ముందు ఉంది. ఎంతమంది మహిళలు రెబల్ అవుతున్నారు, రివోల్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా నోరు ధరిస్తే నా అక్కలు అంటాడు, నా చెల్లెళ్ళు అంటాడు. అంటే ప్రశాంతి మేడంలో మీకు అక్క కనపడతలేదా, చెల్లి కనపడతలేదా? అంటే రాజకీయంగా మహిళల్ని వీళ్ళు రానివ్వరా? ఇప్పుడు ఇలా జరిగితే ఇంకా రేపొద్దున ఎవరు వస్తారు మహిళలు రాజకీయాల్లోకి? మనం చూసాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మహిళా నాయకుల పట్ల అనురాధ, అనిత, గాయత్రి, ఎవరు అనూష ఏ విధంగా పెట్టారు? ఆ యామిని, బీజేపీ పురంధేశ్వరి, వీళ్ళ బాధితులు కానీ మహిళలు ఎవరున్నారు? ఒకవైపేమో ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చి రేపొద్దున రేపు రాబోయే ఎలక్షన్లో 33% మహిళలు. ఈ పరిస్థితుల్లో మరి ఏ మహిళ రాజకీయాల్లోకి రావడానికి సాహసిస్తుంది? ఖచ్చితంగా. అంటే ఒక మహిళ వ్యతిరేకిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఏమి ప్రజలకి సమాధానం చెప్తాడు? సో ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? చెయ్యాలా? చెయ్యకపోతే అది మరి చట్టం వైసీపీ చుట్టమా? ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం ఏంటి, కానూన్ కా హాత్ లంబా హాయ్ అంటారు. తెలుస్తుంది మనకి ఏది ఎంత లంబా అనేది. వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వం మరి స్పష్టంగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు అనేటటువంటి మరి అపోహ ప్రజల్లో క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు దీనిపైన. ఏది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కఠిన చర్యలు ఉంటాయి అని ఆయన హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇవాళ అందరూ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? అంటే దీన్ని ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అదేమంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి అంటారు, ఏదో హత్యాయత్నం జరిగిందంటారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చెప్పాడు కోటంరెడ్డి ఏమని, వాళ్ళంతటా వాళ్ళే ధ్వంసం చేసుకున్నారు మా మీద చెప్తున్నారు. ప్రశాంతి మేడం అది కూడా అదే చెప్పింది. అంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మీద ప్రేమ ఏంటి, ప్రశాంతి మేడం మీద ద్వేషం ఏంటి? నిన్ను ఓడించిందనా? ఇప్పుడు నీ మీద 54,000 ఓట్లతో ఆమె గెలిచిందన్న అక్కస. ప్రభాకర్ రెడ్డి 2.5 లక్షల మెజార్టీతో గెలిచాడు. అసలు ఒకటి కిషోర్, ఇప్పుడు మరి మీరు నిజంగా ఆ కుటుంబాన్ని ఈ విధంగా ద్వేషిస్తే, ఆమె మరి ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే ఆమెకి టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు ఇచ్చారు? ప్రశాంతి మేడం టీటీడీ బోర్డు మెంబర్ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజు ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి మేడం
మరి ప్రసన్న కుమార్ రెడ్డికి మరి స్నేహమా? వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి హోమం చేయించాడంట. ఎవరిని? ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి మేడం కాళ్ళు పట్టుకున్నాడంట, పాదాభివందనం చేశాడంట, పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ జంట అన్నాడంట. ఎప్పుడు? వైసీపీలో ఉన్నప్పుడు. అంటే తెలుగుదేశంలో చేరితే ఈ మాటలా? ఇవాళ సిపిఐ నారాయణ మీరు అన్నారు ఏమని, ఆ తండ్రి కడుపునెట్ట చెడబుట్టావనో ఏదో. ఈ పరిస్థితి తెచ్చినందుకు నిజంగా ఆమె ఉంది పాపం. ఏది? నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య. ఇంకా ఆమె కూడా ఇంట్లో ఉన్నట్టుంది, లక్ష్మమ్మ. ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఆమెకు దాపురిచ్చింది. రైట్ సార్. ఇక మనం జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో 2 పార్ట్లుగా చూస్తే, ఒకటి ఈరోజు జరగబోతోంది. సో ఈరోజు బంగారుపాళ్యంలో పర్యటన ఖచ్చితంగా సరే, ప్రజాస్వామ్యంలో పర్యటన చేసే హక్కు, నిరసన తెలియజేసే హక్కు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ అసలు ఆ సమయం సందర్భం ఏంటి? ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడి రైతుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏంటి అనేది ఒక చర్చ. నువ్వు ఇవ్వనటువంటి నీ పెద్దిరెడ్డే అక్కడ 3 రూపాయలక 3 రూపాయలకు కొంటుంటే ప్రభుత్వం 4 రూపాయలు ఎక్స్ట్రా సబ్సిడీ ఇచ్చి మరి మాకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి ఒక పక్క రైతులు చెప్తుంటే, లేదు లేదు మీరు నష్టపోతున్నారు, నేను పరామర్శిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఇప్పుడు రావటం. ఇప్పుడు దీనికి కూడా పర్మిషన్లోకి పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. మరి ఆంక్షలు ఎంతవరకు నెరవేరుస్తారో తెలియదు. మొన్నే చూసాం 3 శవాలు. మరి ఈరోజు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామిడి రైతుల పరామర్శకు వెళ్తూ పక్కన ఎవరిని పెట్టుకెళ్తున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకో పక్కన ఎవరు? ప్రకాష్ రెడ్డి. ఎవరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? పిఎల్ఆర్ ఫుడ్స్. మీరు చెప్పారు ఎంత కొంట ఉంది పిఎల్ఆర్ ఫుడ్స్. ఎవరి? ప్రకాష్ రెడ్డి సిజిఆర్ ఫుడ్స్. ఎంత కొంటున్నాడు అతను మామిడి? అంటే వీళ్ళే సిండికేట్. ఇప్పుడు పల్ప్ ఇండస్ట్రీని సిండికేట్ చేసిన వాళ్ళతో వెళ్ళి పరామర్శిస్తున్నాడా రైతుల్ని? అసలు వాళ్ళు రైతులేనా? వైసీపీ కార్యకర్తలే రైతుల ముసుగులో ఇవాళ ఏదో పెద్ద డ్రామా అంటున్నారు. వాళ్ళనే పిలిపించి వాళ్ళతోనే ఏదో మామిడికాయలు తెప్పించి పారబోంచటమో, ఆయన ముందు చూపించటమో. అంటే దీనివల్ల ఏంటి ఆయన సాధించేది? మీరు అన్నారు సీజన్ అయిపోయింది. ఈ అడుగు జగన్మోహన్ రెడ్డి 3 నెలల క్రితం అడుగు పెడితే బాగుండేది కదా. అంటే మామిడికాయలన్నీ అమ్మేసిన తర్వాత ఇప్పటికి 90% అంటే యాక్చువల్గా మామిడికాయలు 90% ఇండస్ట్రీసే కొంటాయి, 10%కే మార్కెట్కి వచ్చేది. ఇప్పుడు ఆ 10% కూడా లేదు. అంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, కానీ పరామర్శల పేరుతో నేనంటూ పనిచేస్తున్నానని బిల్డప్ ఇస్తావా? ఇప్పుడు ఇది చేయాలనుకుంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నిలది. అక్కడేమో పలాయనవాదం, ఇక్కడేమో పరాక్రమ. మీరు అన్నారు రెడ్డపాళ్లలో 3 బలి. అరే ఇదొక యమఘంటికలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అడుగులు యమఘంటికల్లాగా కనపడుతున్నాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సవాల్. ఇప్పుడు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులు, పొగాకు రైతులు అడ్రస్ చేయాలనుకుంటే ఎవరికి లెటర్ రాయాలి? ఒక్క లేఖ రాశాడా? ప్రధానమంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రికి లెటర్ రాయొచ్చు, వాణిజ్య శాఖ మంత్రికి లెటర్ రాయొచ్చు. అంటే ప్రతిపక్షంగా నీ పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్షంగా తెలుగుదేశం గతంలో 5 ఏళ్ళు ఎలా పనితీరు? వాళ్ళ అసెంబ్లీకి ఇలాగే ఎగ్గొట్టారా? అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఏది, ఒక పారిపోయే ప్రతిపక్షం ఏది? వాళ్ళ జనంలో చర్చ అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి ఎప్పుడు ఎగ్గొట్టాడు? లాస్ట్ 1 ఇయర్లో ఆయన ఏదో ఘోరంగా అవమానిస్తే ఆయన వెళ్ళకపోయినా మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఇప్పుడు నువ్వు వెళ్ళవు, మిగతా 10 మందిని వెళ్ళనీయవు. మామిడికాయలు వాళ్ళ మనం చూస్తున్నాం, తోతాపురి, అక్కడ చిత్తూరు. గతంలో ఎన్నడూ లేనంత రేట్ వచ్చింది. రేటు కాదు, దిగుబడి వచ్చింది. ఏది? ఇప్పుడు 3.5 లక్షల టన్నులు కొన్నారట. ఇప్పటికి ఇంకా కొనాల్సిందే 1.5 టన్నులు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఢిల్లీలో ఉన్నాడు. ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తోంది ప్రజల కష్టాలు, సమస్యల పైన?
నీ హయాంలో ప్రభుత్వం ఎలా స్పందించింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ మామిడి రైతులు గుర్తులేదా? పొగాకు రైతులు గుర్తులేదా? అంటే పవర్లో ఉంటే కళ్ళు మూసుకుపోతాయా? ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి నీ పొరలు తొలిగాయా? జనం ఎలా నమ్ముతారు ఇలాంటి నాయకుడిని, ఈ విధమైన పార్టీని? చంద్రబాబు ఉన్నాడు, తెలుగుదేశం ఉంది, జనసేన, పవన్ కళ్యాణ్. మనం చూసాం ఎలా స్పందిస్తోంది ప్రభుత్వం. పొగాకు రైతుల సమస్య వచ్చింది మొన్న, బ్లాక్ బర్రీ పొగాకు. ఏం జరిగింది? ఇప్పుడు 12,000కి కొనిపించారు. నువ్వు జీవో ఎంతకి ఇచ్చావు? ఆ రోజు టొబాకోకి 6,000 జీవో ఇచ్చావు. ఎక్కడ 6,000, ఎక్కడ 12,000? డబల్. అంటే 250 కోట్లు పొగాకు రైతుల పైన ఈ ప్రభుత్వం సబ్సిడీ. కేంద్రాన్ని అడిగింది ఒక 130 కోట్లు. ఇప్పుడు ఇవాళ మామిడి రైతులు, ఈ రైతుల పైన మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో కూడా, 12 రూపాయలు కొనిపిస్తున్నారు. పరిశ్రమలు 8 రూపాయలు ఇస్తే ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇచ్చి కొంటారు. ఇప్పుడు 260 కోట్లు ఇవాళ మామిడి రైతులకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందంటే, అచ్చెన్నాయుడు మరి సగం భరించమనో ఏదో వెళ్ళి అడిగాడు. ఏ రోజన్నా నీ వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ రైతుల సమస్యలు మాట్లాడారా? కొనిపించారా? ఇప్పుడు ఎంఎస్పి ధర లేకపోవడం ఇప్పుడైనా నీ హయాంలో జరగలేదా? అప్పుడు మామిడి రైతులు కరోనా టైంలో ఏం చేశారు? మామిడి రోడ్ల మీద పారబోసారు. కొన్నావా మరి నువ్వు ఆ రోజు? కొనిపించావా ఇళ్లతో? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ ఫుడ్స్ అతన్ని పక్కన పెట్టుకుని నువ్వు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే, ఇప్పుడు అది ఉంది నీకు, శివశక్తి డైరీ, పాడి రైతులు, అది అంతే కదా. చిత్తూరు జిల్లాలో పాలు ప్రతి అదర్ డైరీస్ ఎంత కొంటున్నాయి? 35 రూపాయలు 50 రూపాయలు కొంటున్నాయి లీటరు. కానీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 25కే పోయాలి. 25 రూపాయలకి శివశక్తి డైరీకి పాలు పోయకపోతే ఊరుకోరు. అరే మామిడికాయలు మీరు చెప్పారంతా 3 రూపాయలు, అమ్మకపోతే మెడ మీద కత్తి. అంటే మెడ మీద కత్తి పెట్టి మామిడికాయలు 2 రూపాయలకి 3 రూపాయలకి కొంటున్నాడిని పక్కన పెట్టుకుని నువ్వు మామిడి రైతుల పైన మొసలు కన్నీరా? ఇదెక్కడి చోద్యం? అంటే బెదిరిస్తున్నాడు ఒక రకంగా. అంటే సిండికేట్ అయిన ఇండస్ట్రియలిస్టులని పక్కన పెట్టుకుని ఇతను రైతుల పైన ప్రేమ వలకపోయటం జగన్కే చెల్లిందనమాట. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రైతుల సమస్యలపై ఎలా స్పందించారు? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తున్నాడు? కేంద్రం మీద ఎలా ఒత్తిడి చేస్తున్నాడు? నువ్వు 33 మంది ఎంపీలు, నీ ముఖం చూడలేదు అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఒక్కటి సాధించలేకపోయాడు కదా కేంద్రం నుంచి, అంతమంది ఎంపీలు ఉన్నా కూడా. కారణం ఏంటి? నీ కేసులు, లేకపోతే నీ తమ్ముడి పైన కేసులు. మాట్లాడలేదు. ఇప్పుడు ఇది రైతుల మీద ప్రేమ అని చెప్పడం కన్నా ఖచ్చితంగా మనకి వారానికి 2 వారాలకి ఏదో ఒక షో చేయాలి, ఏదో ఒక వార్తలో నిలవాలి. వారానికి 2 వారాలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒకటి గలాబా చేసి వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ తప్ప, ఏదో ఒక క్యాలెండర్ వేసుకున్నట్టుగా ఇప్పుడు వచ్చామా మళ్ళీ 2 వారాల తర్వాత టిక్కెట్టు, ఆ తర్వాత ఇంకో 2 వారాల తర్వాత టిక్కెట్టు అన్నట్టుగా వ్యవహారం ఉంది తప్ప, ఎక్కడ నిజంగా సమస్యలు, నిజంగా చిత్తశుద్ధి, నిజంగా పోరాటం ఏమైనా కనిపిస్తోందా? ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుల్లో ఫీల్డ్ విజిట్కి వెళ్ళటానికి మనం ఎవరు కాదనం, వద్దనం. ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేస్తేనే నీకు సమస్యలు తెలుస్తాయి. కానీ ఇది ఫీల్డ్ విజిట్ చేస్తోంది. అరే 10,000 మంది వెళ్తారంట. ప్రభుత్వమేమో 500 మందితో వెళ్ళండి, పరామర్శించండి, మాట్లాడండి, రైతుల సమస్యలు తెలుసుకోండి అని వాళ్ళు చెబితే నా పైన ఆంక్షలు విధిస్తున్నారు. అంటే నువ్వు దేనికోసం వెళ్తున్నావు? మొన్న రెంటపాళ్ళ ఎంతమంది? మీరు రాఫ్తాడ్ వెళ్ళారు, రాఫ్తాడ్లో ఎవరు చనిపోయాడు లింగారెడ్డి అని చెప్పి వెళ్తే అతను ఏం జరిగింది అక్కడ? లింగమయ్య హెలికాప్టర్ను ధ్వంసం చేశారు. ఆ హెలికాప్టర్, అతను పైలట్ పారిపోయాడు హెలికాప్టర్ తీసుకుని ఇతను వదిలేసి. దాని మీద కేసు అతను వచ్చి మొన్న వాంగ్మూలం కూడా ఇచ్చాడనమాట.
అతని పేరు ఏదో ఉంది, అనిల్ కుమార్. అంటే ఇప్పుడు నువ్వు వెళ్తోంది దేనికోసం? నీ బల ప్రదర్శన కోసమా? నాకు ఇంతమంది ఉన్నారని బలం చుట్టూ చాటుకునే ప్రయత్నమా? వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాడు. ఎక్కడ? అసెంబ్లీకి. ఎందుకు వెళ్ళావు అసెంబ్లీకి? ఇప్పుడు ఇవే సమస్యలు. ఇప్పుడు వాళ్ళు మామిడి రైతుల గురించి మాట్లాడావు కదా, రేపు పొద్దున మళ్ళీ సెషన్స్ పెడతారు, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నిలది. నిన్ను నిలదీయమని శాసనసభకు పంపింది పులివెందుల ఓటర్లు ఎందుకు? అంటే అక్కడికి వెళ్ళడానికి నామోషియా? మనకేం అర్థం కావట్లే. గతంలో ఎప్పుడు దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయ పార్టీని, ఇలాంటి నాయకుడిని చూడలేదన్నమాట. అంటే ప్రజాప్రతినిధిగా ఉండవా? ఉండనివ్వవా మిగతా 10 మందిని? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 11 మంది ఎమ్మెల్యేలు సభకు పోకపోవడం ఏంటి? ఇతనెమ్మట పడి తిరగటం ఏంటి? ఇదొక మనం అంటోంది ఒక షో అన్నారు మీరు. అంటే పార్టీ నడపటం షోనా? ఇదేమి షో? నాకైతే అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడు ఇలాంటి పొలిటికల్ షోస్ చూడలేదన్నమాట రాజకీయం. ఖచ్చితంగా ఆ షోస్తో పాటు ఇప్పుడు నిన్న పయావుల కేసు చెప్పిన విస్తుగొలిపే అంశాలు, ఎవడో విప్రోలో ఉండేటటువంటి, అది మన దేశంలో కాదు జర్మనీలో అనుకుంటాను, అక్కడ ఉండేటటువంటి ఒక వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్త, వీళ్ళ అభిమాని, మరి వీళ్ళు చెప్తే చేశాడో అతను చేశాడో తెలియదు, అంతర్జాతీయ సంస్థలకు, జాతీయ సంస్థలకు 200 పైగా మెయిల్స్ పెట్టాడంట. ఆంధ్రప్రదేశ్లో బాండ్లు కొనొద్దు, ఆంధ్రప్రదేశ్కు డబ్బులు ఇవ్వద్దు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు, ఏమీ చేయొద్దని చెప్పేసి వాడి ఫోటోతో సహా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇంత కక్ష కట్టారు? ఒక రాష్ట్రం మీద, ఇక్కడి ప్రజల మీద అసలు ఎందుకు ఇంత అక్కసు కక్కుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతనెవరా? ఉదయ్ భాస్కర్. నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము, నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినాడివే కదా, ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు. అసలు ఇలాంటి ఎన్ఆర్ఐలు మనం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది గతంలో జన్మభూమి ఏదో ప్రోగ్రాం పెడితే వాళ్ళు అక్కడ సంపాదించుకున్న డబ్బుతో ఇక్కడ ఆ గ్రామాలని అభివృద్ధి చేయడం, దత్తత. నిన్న కూడా తానా సభల్లో ఎవరు అడిగారు, ఏంటి మేము మా గ్రామాలని దత్తత చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ P4 అనే స్కీమ్ ద్వారా మీరు ప్రభుత్వం మాకు కొంత వెసులుబాటు ఇవ్వండి. గతంలో లాగా 70-30, అప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు జన్మభూమిలో మేము 30% కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ 70%, ఆ విధంగా 50-50 ఏమన్నా పెడితే మేము ఇక్కడ విలేజెస్ని దత్తత తీసుకున్నామని అక్కడ తానా సభల్లో ఎన్ఆర్ఐలు చెప్తుంటే, ఈ వైసీపీ ఎన్ఆర్ఐలు ఏం చేస్తున్నారు? మెయిల్స్ పంపిస్తున్నారా? 200 మెయిల్స్ పంపాడు ఉదయ్ భాస్కర్ అనేవాడని వాళ్ళ ఆర్థిక మంత్రి పయావుల కేసు చెప్పాడంటే, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఇటే వరల్డ్ బ్యాంక్, నాబార్డ్, అదే నాబార్డ్ కాదు, ఏది ADB, జైకా, ఈ సంస్థలన్నిటికీ మెయిల్స్ పంపారంట. దానివల్లే ఇప్పుడు ఈ రుణం 15 రోజులు జాప్యం జరిగిందని చెప్పి అతను గగ్గోలు. గతంలో కూడా మనం చూసాం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 2014-19 విభజన జరిగిన వెంటనే చంద్రబాబు సీఎం కాగానే అమరావతికి రుణం ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంక్కి మెయిల్స్ పంపారు. అంటే వీళ్ళు ఇప్పుడు మెయిల్స్ పంపడమే కాదంట, లేళ్ల అప్పిరెడ్డితో మళ్ళా ఒక పిటిషన్ వేయించారు. మళ్ళా అప్పిరెడ్డి పిటిషన్ అడ్డం పెట్టుకుని చూసారా కోర్టులో వ్యాజ్యం కూడా ఉందని మళ్ళా మెయిల్స్ పంపారంట. అంటే ఈ విధంగా అభివృద్ధికి మోకాలడ్డే పార్టీ అంటే మీరు చెయ్యరు, వీళ్ళని చేయనివ్వరా? నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు నువ్వు ఒక ఛాన్స్ అని బతిమలాడితే ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసావు? అమరావతిని చంద్రబాబు 10,000 కోట్లతో కట్టుబడి చేసిన ఆ బిల్డింగ్లన్నీ పాడుపెట్టాడు. అప్పటి ప్రభుత్వం నిర్మించిన రోడ్లు తవ్వేశారు. నీకు గుర్తుండే ఉంటుంది, డ్రైన్లు కూడా ఎత్తుపోయారంట. ఏది ఆ పైపులు ఉన్నాయి కదా, డ్రైనేజీకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి పెట్టినటువంటి పైపులు ఎక్కడికి ఎత్తుపోయారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ డోన్ నియోజకవర్గాన్ని. ఇప్పుడు అదే బుగ్గన మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి గందరగోళంగా మాట్లాడతాడు, బుర్రకథ చెప్తాడు. ఇవాళ బుగ్గన స్వరూపాన్ని బయటపెట్టాడు కేశవ్. APMDC ఏదో తాకట్టు పెట్టేశారు, మైన్స్ అన్నీ కూడా 9,000 కోట్లకి, మరి 1,95,000 టన్నుల భూగర్భ ఖనిజ సంపద తాకట్టు పెట్టారు, ఏదేదో మాట్లాడాడు.
దాని మీద సంతకం పెట్టింది ఈయనట్టు. 2024 మార్చి 15న ఏపీఎండిసి 7,000 కోట్లు రుణానికి వెళ్తుంది. ఎవరప్పుడు ఆర్థిక మంత్రి? బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే వీళ్ళు ఏ విధంగా మిస్ఫైర్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకుంటే నీకు పామై కాటేస్తుందంటే ఇదే అన్నమాట. అతను పొగాకు రైతులకి వెళ్ళి అక్కడ ధర్నా అంటాడు. అక్కడ నువ్వే మరి జీవో ఇచ్చావు, ఏంటి 6,000 కొనండి అని. చంద్రబాబు 12,000తో కొంటున్నాడు. ఇప్పుడు ఇది కూడా అదే, ఏది మామిడికాయల ఈ దీనికి వెళ్తున్నాడు బంగారుపాలెం. నీ మనుషులు 2 రూపాయలు కొంటున్నారు. 3 రూపాయలకు కొనేవాడిని 2 రూపాయలకు కొనేవాడిని కుడి ఎడమల పెట్టుకుని ఇతను మామిడి రైతుల్ని పరామర్శిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏది చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. ఏది అంతగా అతని క్రెడిబిలిటీ క్రైసిస్ అన్నమాట. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. కానీ నోరు ధరిస్తే విలువల గురించి మాట్లాడతాడు, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు.